హాయ్ గాయ్స్, ఈరోజు మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే దత్తాపాని అని వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. మా ఫ్రెండ్స్ ఇంకెనక కూడా వస్తారు, వాళ్ళందరితో కలిసి అలా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. మేమైతే టాటా ఏసి మాట్లాడుకున్నాం, 800కి సెట్ చేసుకున్నాం. ఆడ వేరే బండి అయితే 1200 అన్నాడు. మనం ఆటో గురించి తెలుసు కాబట్టి 800 అని మాట్లాడినాం. మా ఫ్రెండ్స్తో కలిసి అందరం వెళ్తాను. అక్కడికి వెళ్ళినా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నడుచుకుంటూ వెళ్తున్నాం. అడిగితే ఇంకెంత దూరం ఉందంటే ఇంకో కిలోమీటర్ ఉందని చెప్తున్నారు. ఇంకో కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్తాం. చూద్దాం ఎంత దూరం ఉందో అనేది. ఇక్కడ గాయస్, ఇక్కడైతే వాటర్ ఫాల్ అవ్వపడతలేదు. ఇంకెంత దూరం ఉందో మనకైతే తెలియదు. నడుచుకుంటానైతే పోతా ఉన్నాం. గాయస్, ఇక్కడ ఒక మందిర్ ఉంది, ఇక్కడ ఒక గుడి ఉందన్నమాట. నేను మీకు చూపిస్తాను. అక్కడ గుడి ఉంది. ఇదేం గుడి అనేది వీళ్ళని అడుగుదాము. भैया ये कौन सा मंदिर है? ये है तत्तापानी मंदिर। कौन सा भगवान है? ये शीशनाग माता। नहीं शीशनाग का मंदिर है। शीशनाग मंदिर है। ఓకే, థ్యాంక్ యూ भाई. గాయస్, शीशनाग మందిర్ అంట ఇక్కడ ఉన్నది గుడి. ఇక్కడైతే దర్శనాలు అవుతున్నాయి. మంది మాత్రం బాగానే ఉన్నారు. హోటళ్ళు కూడా ఉన్నాయి. మరి ఇంకా వాటర్ ఫాల్ ఎక్కడుందో మనకైతే తెలియదు. నడుచుకుంటూ వెళ్తున్నాం. మా వాళ్ళంతా నడుస్తున్నారు ముందు. యాపిల్ చెట్టు చూడండి, యాపిల్ చూడండి ఒకసారి ఎంత బాగా కాసిందో. ఇక్కడ కుక్కను కూడా కావాలి పెట్టిల్లు. ఇక కింద కుక్క ఉంది, ఇది కావాలందనమాట. ఇక్కడ ఎవడన్నా యాపిల్ తెంపుకుంటే మాత్రం ఇటు పని అయిపోయినట్టే. మేమైతే వచ్చేసినాం. రికార్డింగ్ అవుతుంది గాయస్. మేమైతే వచ్చేసినాం. మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడే ఉందన్నమాట ఈ చెట్టు అవతల వాటర్ ఫాల్. ఒకసారి లొకేషన్ చూపిస్తాను మీకు, ఎంత బాగుందంటే ఇక్కడ. దత్తాపాని వాటర్ ఫాల్ అంటే ఇదే అనమాట. మీరు చూడండి, మేము ఎంజాయ్ చేస్తాం. ఇదే దత్తాపాని వాటర్ ఫాల్. ఓకే గాయ్స్, బాయ్. చూసారు కదా దత్తాపాని వాటర్ ఫాల్స్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని కొన్ని లొకేషన్స్ బాగున్నాయి అన్నమాట. నేను వాటిని చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. నాకు తెలిసిన కొన్ని వీడియోలు అయితే మీకు షేర్ చేస్తాను అన్నమాట యూట్యూబ్లో. సో నా ఛానల్ కానీ 100లో 1% కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే నా ఫోన్ వాటర్లో పడిందనమాట. నేను మళ్ళీ తీసి దాన్ని ఆరబెట్టి మళ్ళీ ఆన్ చేసేసరికి అది ఆన్ అవ్వాల. మళ్ళీ ఇప్పుడు ఆన్ అయింది. సో thank you for watching my videos. Thank you guys.